బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. తన పర్సనల్ క్వార్టర్స్ ను ఖాళీ చేయించారు. భగత్ ఇంట్లో లేని సమయంలో సామాన్లను బయటపడేసి క్వార్టర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన నోముల భగత్ రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ పార్టీ శ్రేణులతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం అందరి వీఐపీలకు ఇచ్చినట్లుగానే తనకు క్వార్టర్ కేటాయించిందని కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని భగత్ ఆరోపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. సునీత, నందికొండ మున్సిపాలిటీలో E19 కు సంబంధించిన నోముల భగత్ సంబంధించిన క్వార్టర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం కలకలం రేపుతా ఉంది. అయితే భగత్ లేని సమయంలో అతని ఇంటి తాళాలు పగలగొట్టి అక్కడ సామాన్ను బయటికి వేయడంపై కూడా నోముల భగత్ ఆయన వర్గీయులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ కూడా నోముల భగత్ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ ముఖ్య నేతలకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు ఒక మెసేజ్ ను కూడా సందేశం సంబంధించి ఒక మెసేజ్ ను కూడా పాస్ చేయడం జరిగింది. అయితే వారం రోజుల క్రితమే నోముల భగత్ కు ఆ క్వార్టర్స్ ఖాళీ చేయాలంటే కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. ఆ నేపథ్యంలోనే ఆయన రిప్లై కూడా ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో లేని సమయంలో కాంగ్రెస్ నేతల కుట్రపూరితంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశాలతోనే తన ఇంట్లో లేని సమయంలో కూడా సామాను బయటపడేశారని కూడా నోముల భగత్ అయితే ఆరోపిస్తున్నారు. అయితే గతంలో సంబంధించి అంటే నాగర్సర్ మున్సిపాలిటీ సంబంధించి కోటర్ సంబంధించి గతంలోనే కుందూరు జానారెడ్డికి అలర్ట్ చేశారు. అతనికి అలర్ట్ చేసిన నిబంధన ప్రకారమే ఎమ్మెల్యే ఉన్న సమయంలో తనకు క్వార్టర్ అలర్ట్ చేశారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశాలతోనే అంటే తన ఇంటిపై దాడి చేసి సామాన్లు బయటపడేశారని కూడా నోముల భగత్ అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇంతవరకు అయితే క్వార్టర్ ఖాళీ సంబంధించి ఇంతవరకు అయితే వాళ్ళు వివరణ ఇవ్వలేదు. వారు ఎటువంటి వివరిస్తారో చూడాలి.